జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం. ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు 300 రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి 78,000 రూపాయల సబ్సిడీని అందుకోండి. పరిస్థితులు బాగాలేక ఆసుపత్రుల పాలై ఇబ్బందులు పడ్డ లబ్ధిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వడతల ప్రణవ్ అన్నారు. హుజరాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. నియోజకవర్గంలోని 5 మండలాలు 2 పట్టణాలు కలిపి 147 మంది లబ్ధిదారులకు 51,14,000 విలువ చేసే చెక్కులను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ చెక్కులు అందుకున్న వారు త్వరగా బ్యాంకులో డిపాజిట్ చేసుకోవాలని, చెక్కుల పంపిణీ చేయడంలో అలసత్వం వహిస్తున్న కౌశిక్ రెడ్డి తన విధానం మార్చుకోవాలని సూచించారు. ప్రోటోకాల్ అని రెచ్చిపోయే కౌశిక్ రెడ్డి చెక్కులు ఇచ్చే క్రమంలో సీఎం ప్రోటోకాల్ చేసి ఇవ్వడం ప్రోటోకాల్ అని ప్రశ్నించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు రూపకల్పన చేస్తుందని, ప్రజా ఆమోద్యోగ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశంలో మొదటి స్థాయిలో నిలుస్తుందని హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వడతల ప్రణవ్ అన్నారు. కాంగ్రెస్ పథకాలే రాబోయే స్థానిక పోరులో మమ్మల్ని గెలిపిస్తాయని అన్నారు. కార్యక్రమంలో అన్ని మండలాల అధ్యక్షులు, మార్కెట్ చైర్మన్లు, డైరెక్టర్లు, దేవస్థాన చైర్మన్లు, సీనియర్ నాయకులు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చి 18 నెలలు అయిపోయింది. 18 నెలల అనేక రకమైన సంక్షేమ పథకాలు ఇచ్చిన 6 గ్యారంటీలలో కూడా అవన్నీ అమలు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందుకు పోతాం. మరి ఇక్కడ చాలా మంది మహిళలు కనిపిస్తున్నారు. దేశంలో ఏ పథకం ఎవ్వరు ఇయ్యని విధంగా మరి కాంగ్రెస్ పార్టీ, మరి కాంగ్రెస్ ప్రభుత్వం, మరి రేవంత్ అన్న ప్రభుత్వం సన్నబియ్య కార్యక్రమం మొదలెట్టింది. అవునా కాదా అమ్మ? ఇక్కడ ఉన్నారు, మహిళలు ఉన్నారు. ఎవరైనా గత ప్రభుత్వాలు ఇచ్చినా అమ్మ మనకి సన్నబియ్యం అనేది గత ప్రభుత్వం ఇచ్చిందా? మనకి ఇయ్యలే. మనకి ఇప్పుడు మన ఉగాది నుంచి బ్రహ్మాండంగా సన్నబియ్య కార్యక్రమం మొదలెట్టుకొని 3 పూట్లలా అందరూ కడుపు నిండా తినాలన్న ఉద్దేశంతో ఆ కార్యక్రమం మొదలెట్టుకున్నాం ప్రతి ఒక్క రేషన్ షాప్లో. మరి ఇప్పుడు 3 నెలల రేషను ముందుగానే ఇచ్చినామా? ఇచ్చినా లేదా? తీసుకున్నారా లేదా? అందరూ ఖచ్చితంగా చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం. దాంతోపాటు రేషన్ కార్డులు అయినా కాలేదా? కొత్త రేషన్ కార్డులు ఇచ్చాడు. మరి 10 ఏళ్లలో మన రేషన్ కార్డులు వచ్చినాయా? రాలే. మరి అదే విధంగా చూసుకుంటే రైతు భరోసా 9 రోజుల్లో 9,000 కోట్లు వేసి ఏ ప్రభుత్వం చేయని విధంగా మరి రైతు భరోసా మరి మన ముఖ్యమంత్రి గారు వేసింది. మరి దాని తర్వాత ఇందిరమ్మ ఇల్లు మొదటి దఫాల 3,500 ఇల్లులు మొదటి దఫాల మనకిచ్చి అర్హులున్న ప్రతి ఒక్కళ్ళకి నెక్స్ట్ ఫేజ్లో ఇచ్చుకుంటా పోయే కార్యక్రమం మరి మన ఇందిరమ్మ ఇల్లు పథకం మనం చేపట్టుకుంది. కొంతమందికి కొన్ని కారణాల వల్ల, టెక్నికల్ సాంకేతిక కారణాల వల్ల ఆగుండొచ్చు. అవన్నీ ఇప్పుడు కలెక్టర్ గారు పరిశీలిస్తున్నారు. ఆల్రెడీ మంత్రులు, ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. అవన్నీ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా అవన్నీ ఒక్కొక్కటి తీర్చుకుంటూ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత అర్హులు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి, నిరుపేదలకి ఇల్లు ఇచ్చే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీదని తెలియజేస్తున్నాం. 10 ఏళ్ళు ఒకేళ్ళని ఇచ్చిండ్రా?